అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? ఆత్మవినాశపు అరాచకానికి సలాము చేద్దామా? శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం అంటూ ప్రఖ్యాత సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎంతో హృద్యంగా రాశారు. ఈ భావన పాకిస్తాన్ విషయంలో అక్షరాల సరిపోతుంది. ఒక మనిషి జీవితం కూడు గూడు గుడ్డ కోసం ఎలా తప్పిస్తుందో, ఒక దేశ ఔన్నత్యం ఆ దేశం సృష్టించే సంపదపైన, ఆ దేశ పౌరులపైన ఆధారపడి ఉంటుంది. ఇవేవీ అక్కర్లేదనుకుంటోందో దేశం. ఇండియా నుంచి వేరుపడిన నాటి నుంచి విద్వేషాగ్నితో చలికాచుకుంటోంది. కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు, ఆత్మవంచన చేసుకునేవాడు ఆత్మవంచనకే గురవుతాడు. అలాగే పాకిస్తాన్ కూడా అంతే. ఇండియాను దెబ్బకొట్టడమే తన విదేశాంగ విధానంగా మలుచుకున్న దాయాది ఇప్పుడు అదే ఆత్మవంచనతో అంతం దిశగా అడుగులేస్తోంది. ఇన్నాళ్లు అణ్వాయుధాలు ఉన్నాయని రంకెలు వేసిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఇండియా కొట్టిన దెబ్బకు అణ్వాయుధాల గుట్టను పేర్చుకున్న కిరాణా హిల్స్ రేడియేషన్ భూతంతో తల్లడిల్లిపోతోంది. ఇవేవీ బయటకు కనిపించవు, వినిపించవు. ఈ కథంతా అమెరికాకు తెలుసు, కానీ తెలిసి ఏమీ ఎరగనట్టు నటిస్తోంది. మొన్నటి వరకు పాకిస్తాన్ మాత్రమే మాకేం కనపడలేదు, మేమేం చూడలేదని చెప్పేది. కానీ ఇప్పుడు ఆ కోవలోకి అమెరికా కూడా వచ్చి చేరింది. పహల్గాం ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కదానికే కాదు, అమెరికా నగ్నత్వాన్ని ప్రపంచం కళ్లకు కట్టేందుకు ఇండియాకు ఒక అద్భుత అవకాశం లభించింది. పాకిస్తాన్ విషయంలో ఇండియాకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రపంచ దేశాలు ఎవరు ఎటువైపు ఉన్నారన్న క్లారిటీ తర్వాత ఇండియాకు పాకిస్తాన్ విషయంలో అనుసరించాల్సిన వైఖరి విషయంలో పూర్తి స్థాయిలో ఒక అజెండా సెట్ కాబోతోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఇండియా ఎలా డీల్ చేయాలన్న దానిపై కసరత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్కు ఉన్న ఏకైక ఆప్షన్ అణ్వాయుధాలు మాత్రమే. అవే ఆ దేశాన్ని బతికిస్తున్నాయని అంతర్జాతీయ సమాజానికి చాలా బాగా తెలుసు. అసలు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అసలు పనిచేస్తాయా? అవి ఎవరి చేతిలో ఉన్నాయి? ఇలాంటి ఎన్నో విషయాలపై మనకు అస్పష్టత ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధాలపై ప్రపంచానికి కూడా క్లారిటీ లేదు. పాకిస్తాన్ విషయంలో ప్రపంచం మొత్తం ఒకటే విధానాన్ని అవలంబిస్తోంది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశంతో సఖ్యతగా ఉండాలంటోంది. ఇదే తమకు శ్రీరామరక్ష అనుకుని బతుకుబండి సాగిస్తోంది పాకిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే తినేందుకు తిండి కూడా లేదు. ఆర్థికంగా బక్కచిక్కి శల్యమైపోతున్న తరుణం. ప్రపంచ దేశాలు అప్పులు ఇవ్వకపోతే మనుగడ సాగించలేని దుస్థితి. అయినప్పటికీ ఆ దేశం విద్వేషంతో చలికాచుకుంటోంది. కేవలం అణ్వాయుధాల పేరు చెప్పుకుని పాకిస్తాన్ బతికేడుస్తోంది. తనను తాను బతికించుకోవడం కోసం కాదు, ఇండియాపై కక్ష సాధించుకోవడం కోసం అణ్వాయుధాలతో గేమ్స్ ఆడుతోంది. ఆ కథ ఇప్పుడు కిరాణా హిల్స్ సాక్షిగా బద్దలైనట్టు తెలుస్తోంది. ఇండియా అంటే పాకిస్తాన్కు చిరాకు, అందుకు అస్సలు లెక్కే లేదు. పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యాలతో ఉడికిపోతోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఇండియా, ఇండియా అంటే ప్రజాస్వామ్యం, ఇండియా అంటే ఒక చైతన్యం, ఇండియా అంటే ఒక విప్లవం, ఇండియా అంటే భిన్న భాషలు, భిన్న మతాలు, ఇండియా అంటే సమానత్వం, ఇండియా అంటే ఓర్పు, నేర్పు, ఒక అభివృద్ధి నమూనా. ఇలా ఎన్నో విధాలుగా భారతీయులు ప్రపంచానికి దార్శనికులవుతున్నారు. ఇండియా సూపర్ పవర్ గా ఆవిర్భవిస్తోందని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ సూపర్ పవర్ ట్యాగ్ లేని ఎవరినో తొక్కడం వల్ల రాలేదు. కేవలం నిఖార్సైన పురోగతి ద్వారానే సాధ్యమైంది. ఇండియా ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా దశాబ్దాలుగా చెప్పుకుంటున్నా అందులో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. ఇండియా సూపర్ పవర్ గా ఆవిర్భవించబోతోందన్న సందేశం ప్రపంచానికి అందింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఇండియా శాసించేలా ఈ ఏడాది ఆఖరి నాటికి 4వ స్థానానికి ఎగబాకేందుకు దూకుడే మంత్రంగా ముందడుగేస్తోంది. ఇండియా అంటే ఆర్థిక శక్తి. ప్రపంచ దేశాలన్నీ ఇండియాతో డీల్ కావాలంటున్నాయి. ఇండియాతో డీల్ ఎందుకు అనుకుంటున్నారా? అవును, ఇండియాతో ఆయా దేశాలకు ఒక డీల్ కావాలి. కొన్ని దేశాలు ఇండియా అంటే ఎంతగా భయపడుతున్నాయంటే ఇండియా ఎక్కడ తమపైకి దూసుకొస్తుందనని కలవరపడిపోతున్నాయి, బెంబిలెత్తిపోతున్నాయి. ఇండియా ఎప్పుడు తమకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుందోనన్న భయం ఆయా దేశాలను ఉడికిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే వణికిస్తోంది. ఆకాశానికి నిచ్చెన వేస్తూ ముందుకు సాగుతున్న ఇండియాతో చెలిమి తప్పనిసరని ప్రపంచ దేశాలు ఒక రియలైజేషన్ మోడ్లోకి వచ్చేసాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు చైనాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చెప్పాలి. ప్రపంచ దేశాలన్నీ ఇండియాతో చెలిమి చేయడానికి ప్రధాన కారణం ఇండియా అనేక రంగాల్లో స్వావలంబన.
ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా విధించిన ఆంక్షలతో రష్యా ఆదరలేదు, బెదరలేదు. ఇప్పుడు ఇండియా విషయం కూడా అంతే. ఒక్క చమురు ఉత్పత్తులు తప్ప ఇండియా మరే విషయంలోనూ ప్రపంచంపై ఆధారపడాల్సిన పని లేదు. సోలార్ విద్యుత్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రపంచమే ఇండియా చెప్పినట్టుగా అడుగులు వేయక తప్పని పరిస్థితి వస్తుంది. ఏ రంగం చూసినా ఇండియా అద్భుత ప్రదర్శనలు ప్రపంచ దేశాలను కలవరానికి, విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు సుస్థిర నాయకత్వం ఇండియాను బలమైన శక్తిగా నిలబెడుతున్నాయి. మన గురించి ఇవన్నీ చెప్తాయి, కానీ ఇండియా ఆర్థికంగా బలోపేతం కావాలని మాత్రం ఆయా దేశాలు అస్సలంటే అస్సలు కోరుకోవడం లేదు. గతంలో ఎలా ఉందో అలాగే ఉండాలి, తమపై ఆధారపడి బతకాలి, తాము వేసే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తి పడాలని మాత్రమే కోరుకుంటున్నాయి. కేవలం ఇండియా మైత్రి ద్వారా తాము మాత్రమే లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఇలా చేయడం నిజంగా ప్రపంచ విడ్డూరాలకెల్లా విడ్డూరం. తాజాగా రఫేల్ యుద్ధ విమానం కూల్చివేత వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్ రూపొందించిన ఈ విమానం యుద్ధంలో ఓ రేంజ్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతుంది అంటారు. అయితే ఈ యుద్ధ విమానం కూలిపోయింది నిజమేనని ఫ్రాన్స్ చెప్పి ఎవరిని అభాసుపాలు చేయాలనుకుందన్నది తర్వాత తెలుస్తుంది. పాకిస్తాన్ ఎయిర్బేస్లను వణికించేలా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్ ప్రపంచ దేశాలకు మైండ్ పోయేలా చేసింది. ఇదేంట్రా బాబు, ఆపరేషన్ సింధూర్ను ఇండియాలో ఉండే పాకిస్తాన్ పీఓకేలను 9 తీవ్రవాదుల అడ్డాలను ధ్వంసం చేయగా, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా శత్రువు భూభాగంలోకి చొచ్చుకెళ్లి పాకిస్తాన్ వైమానిక స్థావరాలని నేలమట్టం చేసింది ఇండియా తెగువ. ఎక్కడెక్కడ ఎలా డ్యామేజ్ చేశామో కూడా భారత బలగాల ప్రతినిధులు మీడియా సమావేశంలోనూ వివరించారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో కిరాణా హిల్స్ కూడా ఉందన్న విషయం ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. ఇదే సమయంలో రాఫెల్ యుద్ధ విమానం కూల్చివేత వివరాలను ఫ్రాన్స్ లీక్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈ విషయంలో ఇండియా దూకుడుతో పాకిస్తాన్ కళ్లు తేలేసింది. ఇండియా రాఫెల్ కూలితే అమెరికా ఊరుకుంటుందా? పెడబొబ్బలు పెట్టదా? అసలే ట్రంప్, ఆపై నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే అధ్యక్షుడి నోరు ఊరుకుంటుందా? బురద గుంటను మించి, డ్రైనేజ్ కుంటను మించి పొంగి పొర్లేది. కానీ ఇక్కడ పాకిస్తాన్పై కొట్టిన దెబ్బ దాయది ఒక్కదానికి నొప్పి కలిగించలేదు, ప్రపంచం మొత్తానికి నొప్పి కలిగించింది. అందుకే ఇండియా అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. పాకిస్తాన్ పక్షం వహిస్తూ కూడా బయటకు తమకేం సంబంధం లేదన్న కలరింగిస్తున్నాయి. ఇదంతా ట్రంప్ ఆడుతున్న లత్కోర్ గేమ్ అని వేరే చెప్పాల్సిన పనే లేదు. ట్రంప్ అంటే అమెరికా ప్రభుత్వం, యూరప్ దేశాల కుట్ర మొత్తం వ్యవహారంలో దాగుంది. అసలు యుద్ధ విమానం ఎవరిది కూలింది, ఎక్కడ కూలింది అన్నది నిజంగా $1 మిలియన్ ప్రశ్న. పాకిస్తాన్ క్షిపణుల్ని, దానికి సపోర్ట్ చేసిన టోకీ, చైనా క్షిపణుల్ని దీపావళి టపాసుల్లో పేల్చి పారేయడంతో అమెరికాకు మైండ్ దొబ్బింది. అందుకే ట్రంప్ ఇండియా గురించి పిచ్చి ప్రేలాపనలు పేలుతూనే ఉన్నాడు. యుద్ధ విమానం కోసం కోట్లాది రూపాయల డీల్స్ కుదుర్చుకున్న ఫ్రాన్స్కు రాఫెల్ ధ్వంసం తమ ఆయుధ వ్యాపార ధ్వంసానికి కారణం కాబోతోందని వేరే చెప్పనే అక్కర్లేదు. చిన్న మిస్సైల్ పెట్టి కొడితే రాఫెల్ పడిపోతే దాని నాణ్యత గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది? ప్రపంచం ముందు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకటి, పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయా? ఉంటే అవి సురక్షితంగా ఉన్నాయా? పాక్ అదుపాజ్ఞంలో ఉన్నాయా? అమెరికా అదుపులో ఉన్నాయా? లేదంటే పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయా? 1998లో కార్గిల్ వేళ నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపారు. నాడు అమెరికా ఆంక్షల దెబ్బ ఇండియాను ఇబ్బందికి గురిచేస్తుందని తెలిసి కూడా తనను తాను రక్షించుకోవడం కోసం దేనికైనా సిద్ధమన్న సందేశాన్ని నాడు ఇండియా పంపించింది. తాజాగా పాకిస్తాన్ అణ్వాయుధాలు బూచి చూపించి ఇండియాను బెదిరించాలని చూస్తుంటే లైట్ తీసుకుంటోంది. రండిరా చూసుకుందామంటూ జబ్బలు చరుస్తోంది. ఒక అణుబాంబు ఇండియాపై వేయాలని చూస్తే అది నేలపై పడుతుందో లేదో తెలీదు, కానీ ఆలోగా పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో కనిపించదంతే. ఈ విషయాన్ని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈనాడో చెప్పారు. పాకిస్తాన్ సైన్యాన్ని నడుపుతున్న తొత్తులకు, అణ్వాయుధాలు మెయింటైన్ చేస్తున్న బ్యాచ్ కు నాడే గట్టి హెచ్చరికలు పంపించారు. ఒకవేళ ఇండియాపై ఒకటి ప్రయోగిస్తే ఆ తర్వాత ప్రయోగించడానికి పాకిస్తాన్ అసలు ఉంటే కదా అన్న బలమైన సంకేతాలు పాకిస్తాన్ మాత్రమే కాదు, ఆ దేశానికి మద్దతిస్తున్న దగులుబాజీ దేశాల్లోనూ కంగారు పుట్టిస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ వద్ద అసలు ఎన్ని అణు వార్ హెడ్లు ఉన్నాయన్న దానిపై ఎంతో గందరగోళం నెలకొంది. అమెరికన్ శాస్త్రవేత్తల సమీక్ష ప్రకారం 2025 నాటికి భారతదేశంలో 180 కంటే ఎక్కువ అణు వార్ హెడ్లు ఉన్నాయి. ఇండియా భూ ఆధారిత బ్యాలిస్టిక్ క్షిపణులు అంటే అగ్ని సిరీస్ అన్నమాట.
గాలి నుండి సరఫరా చేయబడిన ఆయుధాలు, సముద్ర ఆధారిత ప్లాట్ఫామ్లతో కూడిన అణుశక్తితో పనిచేసే జలాంతర్గములతో సహా ఒక అణుత్రయాన్ని అభివృద్ధి చేసింది. 2025 నాటికి పాకిస్తాన్ వద్ద 170 కంటే ఎక్కువ అణు వార్హెడ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాకిస్తాన్ డెలివరీ మెకానిజంలలో భూమి నుండి బ్యాలిస్టిక్ క్షిపణులు, ఉదాహరణకు షాహీన్, ఘౌరీ సిరీస్ ఉన్నాయి. గాలి నుండి దూసుకెళ్లే ఆయుధాలు, క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. పాకిస్తాన్ సముద్ర ఆధారిత సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుండగా దాని అణుత్రయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్న దానిపై అనుమానాలున్నాయి. 1964 చైనా మొదటి అణు పరీక్ష తర్వాత భారతదేశం అణు ప్రయాణానికి బీజం పడింది. చైనాతో భారత్కు ముప్పు ఆందోళనల్ని పెంచింది. మే 18, 1974న ఇండియా రాజస్థాన్లోని పోఖ్రాన్లో స్మైలింగ్ బుద్ధ పేరుతో మొదటి అణు పరీక్షను నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. శాంతియుత అణు విస్ఫోటనమని ప్రకటించిన భారతదేశం అణు క్లబ్లోకి చేరిపోయింది. 1998లో ఆపరేషన్ శక్తిలో భాగంగా 5 భూగర్భ అణు పరీక్షలు నిర్వహించే వరకు భారతదేశం వ్యూహాత్మక స్థానం అస్పష్టంగానే ఉంది. ఈ పరీక్షలు థర్మోన్యూక్లియర్ టెక్నాలజీతో సహా అనేక రకాల అణు సామర్థ్యాలను చాటాయి. భారతదేశం అధికారికంగా తనను తాను అణ్వాయుధ దేశంగా ప్రకటించుకుంది. మొదటిగా ఎవరిపైనా అణ్వస్త్రాల్ని ఉపయోగించమని ప్రపంచానికి తేల్చి చెప్పింది ఇండియా. రక్షణ కోసమే అణ్వాయుధాలని స్పష్టం చేసింది. అదే సమయంలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఆధీనంలో అణ్వాయుధ సామగ్రిపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలను 1974లో భారతదేశం మొదటి అణు పరీక్షల తర్వాత ప్రారంభించింది. అప్పటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో నాయకత్వంలో పాకిస్తాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆయుధాల అభివృద్ధికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యాన్ని పొందేందుకు రహస్య ప్రయత్నాలు చేసింది. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ వంటి కీలక వ్యక్తులు పాకిస్తాన్కు యురేనియం సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నించారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా రహస్య అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందనే చర్చ మాత్రం కొనసాగింది. 1998 మే 28న భారతదేశం పోఖ్రాన్ 2 పరీక్షలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బలోచిస్తాన్లోని చాగే హిల్స్లో తన సొంత అణు పరీక్షలు నిర్వహించింది. అధికారికంగా ప్రపంచంలో 7వ అణుశక్తిగా పాకిస్తాన్ అవతరించామని ప్రకటించుకుంది. ఇండియా కంటే తామేం తక్కువ కాదన్న భావనను ప్రపంచానికి చెప్పడం కోసం పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించామంది. నాటి నుంచి అణు సంఘర్షణ ప్రమాదాన్ని తగ్గించడానికి 2 దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 1988లో 2 దేశాలు ఒకరి అణు సౌకర్యాలపై ఒకరు దాడి చేయకూడదని అంగీకరించాయి. అప్పటినుంచి ఏటా అటువంటి జాబితాలను మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. 1999 లాహోర్ డిక్లరేషన్ ప్రకారం అణ్వాయుధాలు ప్రమాదవశాత్తు లేదా అనధికారిక వినియోగం ప్రమాదాన్ని తగ్గించాలని 2 దేశాలు అంగీకరించాయి. ఇండియా దమ్మున్న దేశంగా తాను ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతుంటే పాకిస్తాన్ మాత్రం నిత్యం ఇండియాను దెబ్బకొట్టేలా కుట్రలు చేస్తూనే ఉంది. ఒక దాడి తర్వాత మరో దాడి చేస్తూ ఇండియాను చికాకు పెడుతోంది. పుల్వామా తర్వాత పహల్గాం ద్వారా ఇండియాలో కల్లోలం రేపుతోంది. అయితే ఇప్పటి నాయకత్వం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాలని అనుకోవడం లేదు. చేతకాక చేవలేక ఒకవేళ పాకిస్తాన్ అణ్వస్త్రాలంటూ చెత్త మాటలు మాట్లాడితే వాటిని నిర్వీర్యం చేయగల శక్తి ఇప్పుడు ఇండియా వద్ద ఉంది. అందుకే పాకిస్తాన్ అణ్వస్త్రాల బూచితో మనల్ని బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడుంది నయా భారత్. పాకిస్తాన్ విషయాన్ని ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఆలోచించాలి. పాకిస్తాన్ అంటే పిచ్చి ప్రేమతో తమ కళ్లను తాము పొడుచుకోవడం మానితే ఆ దేశానికే మేలు. పాకిస్తాన్ అరాచకాలకు వంతపాడటం అంటే చరిత్రలో దోషిగా నిలబడ్డమే. ఇదంతా ఒక మైండ్ గేమ్ లో భాగమని అనుకోవలసి ఉంటుంది. ఇండియాను దెబ్బ కొట్టాలి, అందుకు పాకిస్తాన్ను ఉపయోగించాలి. అవసరమైతే ఏం చేసేందుకైనా రెడీ అన్నట్టుగా సంకేతాలు ఇవ్వాలి. ఇప్పటికే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసిన అమెరికా ఇండియాపై ఉసిగొల్పి చలి కాచుకోవాలని చూస్తోంది. ఎవరిది వాళ్ళు కడుక్కోండ్రా బాబు అంటే ఇంకేదో అన్నట్టుగా అమెరికా, యూరప్ దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇండియా ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిన ఝలక్కు మామూలుది కాదు. పాకిస్తాన్ భూభాగంలోకెళ్లి పాకిస్తాన్ ఆయుధ కర్మాగారాల్ని, ఎయిర్ బేస్లను టార్గెట్ చేయడం మన వైమానిక దళ శక్తిని చాటి చెప్పింది. ఈసారి తేడా వస్తే అణ్వాయుధాలపైన ఇండియా అటాక్ చేయగల శక్తిని సముపార్జించిందని వేరే చెప్పాల్సిన పనే లేదు. పాకిస్తాన్ అణుగుట్టు ఇండియా వద్ద ఉందన్న వర్రీ అమెరికాను వెంటాడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలపై ఇండియా అటాక్ చేస్తే ఇక పాకిస్తాన్ ఖేల్ ఖతమైపోతుంది. అమెరికా పెద్దన్న పెత్తనం పోతుంది. యూరప్ దేశాలు ఇండియా ముందు చేతులు కట్టుకుని కూర్చోవలసి వస్తుంది. చైనా కల్లబొలి కబుర్లను కట్టిపెట్టాల్సి వస్తుంది. ట్రంప్ దెబ్బ, రియల్ ఎస్టేట్ దెబ్బతో లాక్కోలేక పీక్కోలేక చస్తున్న చైనా ఇక నోరు మూసుకోవలసిన పరిస్థితే వస్తుంది. భారత్ వచ్చే రోజుల్లో ప్రపంచ దేశాలను సైతం ఆత్మరక్షణలోకి పడేసేందుకు ఇదే తగిన సమయం. విశ్వగురువుగా భారత్ ఆవిర్భావం ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠం చెప్పబోతోంది. అందుకే ఇండియా జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త.